ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. ఇప్పుడు సూర్యభగవానుడు కూడా ద్వితీయ స్థాన సంచారం. అంటే శుక్రగ్రహానుకూలత వల్ల సకాలంలో భోజనం చేయడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు జూపిటర్ యొక్క బలం అనుకూలంగా లేదు, అలాగే శని యొక్క బలం అనుకూలంగా లేదు. అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం చేత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు, వివాహ, ఉద్యోగ, వ్యాపార, స్థిరాస్తి డెవలప్మెంట్స్ మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు శ్రద్ధతో ముందుకు వెళ్ళండి, ఆలోచనతో ముందుకు వెళ్ళండి, దైవభక్తితో ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహం చెందరాదు. ఆలోచనలు చాలా అవసరం. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల్ని పక్కన పెట్టండి. ఏదైతే మీరు చేయాలనుకున్నారో ఆ పని చేయండి, విజయం సాధించగలుగుతారు. అవసరానికి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ముఖ్యంగా వారపు మధ్యలో మంచి శుభవార్తలు అందుతాయి. అంచేత ఈ వారం వ్యాపారాత్మకంగా జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా, వృత్తుల పరంగా ఏ విషయమైనా సరే శ్రద్ధతో ముందుకు వెళ్ళండి. కొంతవరకు పర్వాలేదు, మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కనపడుతున్నాయి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఏ ధాన్యం వీలైతే ఆ ధాన్యం ఆ నవగ్రహాల దగ్గర పెట్టండి, పెట్టి దండం పెట్టుకోండి. తద్వారా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. మీకు ఏదైనా అవకాశాలు ఉన్నట్లయితే పెసలు లేదా కందులు అవి ఆవుకు పెట్టండి, నానబెట్టి ఆవుకు పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి.